హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన ఇందుమతి ఎలాగైనా ఆదిత్య ఆనంది శోభనం ఆపడానికి ఇక పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇక ఆదిత్యకు నిద్ర వచ్చేలా చేసి వాళ్ళ శోభనం జరగకుండా చేయబోతున్నారు. మరి అది తెలుసుకున్న ఇక ఆనంది ఏం చేయబోతుంది, అసలు ఆనంది ఆ నిజం ఎలా తెలుసుకుంది, పాలల్లో నిద్ర మాత్రలు కలిపారనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే సునంద ఫ్యామిలీ మొత్తం ఇక జ్యోతి ఇంటికి వస్తారు కదా, జీవన చైతన్య ఆనంది ఆదిత్యల శోభనం జరిపించడానికి. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఇక జీవన ఇందుమతి మాత్రం ఎలాగైనా ఈ శోభనాలు జరగకూడదు, ముందుగా ఆ ఆనందికి ఆదిత్యకు శోభనం జరగకుండా చెయ్యాలి అని ఇక వీళ్ళిద్దరైతే ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే ఇక జీవన ఇందుమతి అయితే ఒక చోటకు వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేద్దాం పెద్దమ్మ, ఎలా వీళ్ళ శోభనాన్ని ఆపేయాలి, ఇక వాళ్ళ శోభనాన్ని ఎలాగైనా జరగనివ్వకూడదు. ఇక కుట్టికి శోభనం జరిగితే అది చాలా సంతోషంగా ఉంటుంది, అది సంతోషంగా ఉండడానికి వీల్లేదు, దానికి పిల్లలు పుట్టకూడదు, ఇక దానికి ఎప్పటికీ జీవితంలో శోభనం జరగకూడదు అని ఇక ఇలా జీవన ఇందమ్మైతే ఇక ఇద్దరు ఒక చోటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ దివ్య అయితే ఆనందితో చాలా సరదాగా, అక్క బావగారు ఎక్కడా అని ఇక బావగారిని ఆట పట్టిస్తానని ఇక దివ్య ఇక్కడ చిందులు వేస్తూ ఉంటుంది. ఇక బావగారు లోన ఉన్నారు, నువ్వు వెళ్ళి ఇక బావగారితో మాట్లాడు, కానీ ఇక నువ్వు బావగారిని ఆట పట్టించొద్దు, ఇక ఆదిత్య గారు చాలా మంచివాళ్ళు, ఇక నువ్వు అలా చేస్తే కోప్పడతాడు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే దివ్యతో. అప్పుడే ఇక దివ్య అయితే సరే అక్క, నేను వెళ్ళి బావగారిని కలిసి మాట్లాడి వచ్చేసాను, ఇక మీ ఆయనను ఏమీ అననులే అని ఇక ఇలా ఈ రోజైతే ఆదిత్య రూమ్లోకి ఇక ఇలా వెళ్తుంది శోభనం గదిలోకి దివ్య అయితే. ఇక అప్పుడే ఆదిత్య అయితే వాష్రూమ్లోకి వెళ్తాడు. ఇక ఇలా దివ్య బావగారు వాష్రూమ్లోకి వెళ్ళినాడు కాబట్టి వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని ఇక ఇలా చాటుగా దాచుకొని ఒకేసారి ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి, ఇక నేను ఇలా కనిపించని ఇలా ఉంటుంది దివ్య అయితే చాటుగా. అప్పుడే ఇక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఆదిత్య వస్తూ ఉంటాడు. ఇక దివ్య అయితే ఖచ్చితంగా ఇలా ఇక మళ్ళీ ఆదిత్యకు కనిపించకుండానే అక్క నుండి ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు ఆదిత్య రాకముందే అనిపిస్తుంది. ఈసారి కూడా దివ్య ఖచ్చితంగా ఆదిత్యకు కనిపించదు, ఇక శ్రీను కానీ పద్మమ్మ కానీ తీసుకెళ్తారు, ఎందుకంటే శోభనం గదిలో నీకేం పని, అలా వెళ్ళకూడదు తప్పమ్మా అని చెప్పి ఖచ్చితంగా దివ్యనైతే ఈరోజు ఆదిత్య చూడనివ్వకుండా చేస్తారు. ఇక ఈ విధంగా మళ్ళీ దివ్య ఆదిత్య అయితే ఒకరినొకరు చూసుకోరు. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇందుమతి జీవన అయితే ఎలాగైనా కుట్టి శోభనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఐడియాలు వేసుకుంటూ ఉంటారు కదా. ఇక ఇక్కడ టైం అవుతుంది, శోభనానికి ముహూర్తం పెట్టారు కదా, ముందుగా ఆనంది ఆదిత్యల శోభనం జరిపించాలి, తర్వాత ఇక రేపు ఇక ఇలా చైతన్యకు జీవనకు జరిపించాలి, 2 రోజులు ఇక్కడే ఉండాలి అని ఇక జ్యోతి కుటుంబం వాళ్ళు ఇలా ముహూర్తం పెట్టిస్తారు. ఇక అప్పుడే ఈరోజు వీళ్ళ శోభనం కదా, వీళ్ళకు ముహూర్తం ప్రకారం శోభనం జరిగిందని అందరికీ తెలిసేలా చెయ్యాలి, కానీ గదిలో మాత్రం వీళ్ళిద్దరికీ ఎలాంటి కెమిస్ట్రీ జరగకుండా చెయ్యాలి అని ఇక జీవన ఇందుమతి అయితే ఇక ఇలా టైం అవుతుంది, ఆనంది వచ్చి ఈ పాల గ్లాస్ తీసుకెళ్ళి ఆదిత్యకు ఇవ్వబోతుంది, కాబట్టి మనం కిచెన్లోకి వెళ్ళి వెంటనే నువ్వు తెచ్చిన నిద్ర మాత్రలు ఉన్నాయి కదా పెద్దమ్మ, ఇక అవి అందులో కలిపేయాలి, ఆ పాలల్లో కలిపేయాలి, ఎవ్వరు చూడకుండా ఈ పని చెయ్యాలి, ఎలా పెద్దమ్మ, ఇక నువ్వు చేస్తావా, నన్ను చెయ్యమంటావా అని ఇక జీవన అయితే ఇందమ్మతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇక నాకు చాలా భయంగా ఉంది జీవన, ఇక ఇది మా ఇల్లు, నేను కిచెన్లోకి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది, ఎప్పుడు కూడా నేను కిచెన్లోకి వెళ్ళను కదా, ఇక నువ్వు ఈ ఇంటికి చుట్టంలా వచ్చావు, ఎంతైనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా రోజులవుతుంది కదా, ఇక నీ కోసం ఏమేమి వంటకాలు చేశారు అని ఇక ఇలా అన్ని చెక్ చేస్తూ ఎవ్వరు చూడని సమయంలో ఇక నువ్వు ఈ మాత్రలు ఆ పాలల్లో కలిపేసిరా అమ్మ అని ఇక ఇందమ్మైతే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఇక మంచి ఆలోచన పెద్దమ్మ, కిచెన్లో ఎవరున్నా సరే
సరే ఇక నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకు తెలియకుండానే ఈ నిద్ర మాత్రలు అందులో కలిపొస్తాను సరేనా అని ఇక ఈ రోజైతే ఇందమ్మ దగ్గర ఉన్న నిద్ర మాత్రలు ఇలా జీవన తీసుకొని ఆనంది ఆదిత్య కోసం తీసుకెళ్లే పాలల్లో ఆ నిద్ర మాత్రలు కలపడానికి ఇక కిచెన్లోకి వెళ్తుంది. ఇక అక్కడ హేమావతి జ్యోతమ్మ అందరు కూడా వీళ్ళకు కావలసినవన్నీ వంటకాలు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే జీవన వెళ్ళి ఏం చేస్తున్నారు, ఇక మా కోసం పిండి వంటలు చేస్తున్నారా అని ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక ఇలా తన పని తను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఇక జ్యోతమ్మకు హేమాకు తెలుసు కదా జీవన ఎలాంటిదో. నువ్వెందుకు వచ్చావమ్మా ఈ కిచెన్లోకి, నీకేం పని, నీకు కావలసినవి ఏమైనా ఉంటే అక్కడికే తెచ్చేవాళ్ళం కదా, నీకు చైతన్యకు నువ్వు ఇక్కడికి రావడం ఏంటి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఇక వాళ్ళైతే జీవనను అక్కడ నుండి వెంటనే పంపించేస్తారు. నువ్వు ఈ కిచెన్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఇక జీవననైతే ఆ పాలల్లో నిద్ర మాత్రలు కల్పనివ్వకుండా అక్కడ నుండి పంపించేస్తారు. అప్పుడే ఇక జీవన అయితే ఇందమ్మ దగ్గరికి వచ్చి ఇక నేను చెయ్యాలనుకున్న పని చెయ్యలేకపోయాను పెద్దమ్మ, మా అమ్మ మా గ్రాని నన్ను అక్కడ నుండి పంపించేశారు, నీకేంటి కిచెన్లో పని, ఇక ఏమైనా అడిగితే మేమే ఇచ్చేవాళ్ళం కదా అని నన్ను కిచెన్లోకి అడుగు కూడా పెట్టనివ్వటం లేదు అని ఇక ఇలా ఇందమ్మ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది జీవన అయితే. ఇక నా పరిస్థితి కూడా అదే జీవన, మన మీద వాళ్ళకు నమ్మకం లేదు కదా, అందుకే మనల్ని ఇలా చూస్తున్నారు. కానీ ఎలాగైనా ఈరోజు ఈ మాత్రలు ఆ పాలల్లో కలపాల్సిందే, ఎలా ఎలా కలపాలి, ఇక ఆ పాల దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అని ఇక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ పాలు గ్లాసులో పోసిన తర్వాత ఇక ఆనంది ఆదిత్య బావ రూమ్లోకి తీసుకెళ్తుంది కదా. ఇక అప్పుడు ఇక ఆనందితో మనం ఇలా చెప్పాలి, మా అమ్మ జ్యోతమ్మ నిన్ను రమ్మన్నదని చెప్పి ఆనందికి చెప్తే అప్పుడు ఆనంది ఏంటి జ్యోతమ్మ నన్ను రమ్మనడం ఏంటి అని ఆ గ్లాసు నాకు ఇచ్చి ఇక తొందరగా మా జ్యోతమ్మ కోసం అక్కడికి వెళ్తుంది కుట్టి, అప్పుడే మనం ఈ మాత్రలు అందులో కలిపేద్దాం. ఇక మా జ్యోతమ్మ ఆ టైంలో కుట్టితో మాట్లాడదు. ఏంటి కుట్టి, ఇప్పుడు నువ్వు పాల గ్లాస్ తీసుకొని వెళ్ళావు కదా, మళ్ళీ వెనక్కు వచ్చావేంటమ్మా, ముహూర్తం దాటిపోతుంది, సరైన సమయానికి ముహూర్తం పెట్టాము కాబట్టి నువ్వు ఇక నీ పనిలో ఉండమ్మా, ఇక నీతో తర్వాత మాట్లాడతాను అని ఇక ఇలా కుట్టి చెప్పింది వినకుండా జ్యోతమ్మ అయితే వెంటనే ఇక మళ్ళీ ఇక ఆనందినైతే పద అని తనే దగ్గరుండి ఇక ఇలా మళ్ళీ కుట్టినైతే తన రూమ్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇక ఇక్కడ రూమ్ బయట ఇలా ఇందుమతి జీవన అయితే పాల గ్లాస్ పట్టుకొని ఆనంది ఇచ్చిన పాల గ్లాసు ఇక ఇలా చూస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక వాళ్ళిద్దరూ నేనున్నప్పుడే ఉన్నారు జ్యోతమ్మ, నేనే ఆ పాల గ్లాసు జీవనకు ఇచ్చాను, ఇక నువ్వు పిలిచావని చెప్పి అక్కడికి రాబోతున్నాను అని ఇక అంటూ ఉండగా నేను ఏమి రమ్మనలేదు ఆనంది, ఇక నీతో అలా చెప్పింది ఎవరు, ఇక అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందుగా నువ్వు ఈ పాల గ్లాస్ తీసుకొని ఆదిత్య రూమ్లోకి వెళ్ళు, ఆదిత్య నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని ఇక అంటూ ఉంటుంది జ్యోతమ్మ అయితే ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే సరేనమ్మా ఇక నేను అక్కడికి వెళ్తున్నాను అని ఇక ఇలా చాలా సిగ్గుపడుతూ ఇక రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక ఇందుమతి జీవన అయితే మనం అనుకున్న పని సాధించాం, ఇక ఆ నిద్ర మాత్రలు పాలల్లో కలిపేశాం, ఇక ఆనందికి ఆదిత్యకు శోభనం జరగదు అని ఇక వీళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బయటకు వచ్చి. ఇక జ్యోతమ్మకైతే అనుమానం వస్తూనే ఉంటుంది. ఇక కుట్టి తను పాల గ్లాసు తనకిచ్చి రావడం ఏంటి, వీళ్ళు కుట్టి రూమ్ ముందు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు ఏదో చేశారు, అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అని ఇక జ్యోతమ్మకు కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక కుట్టితో అన్ని విషయాలు మాట్లాడాలంటే ఇక ఇప్పుడు టైం లేదు, నేను ఇక కుట్టిని రమ్మనకపోయినా రమ్మన్నానని చెప్పి నా దగ్గరికి పంపించారు, అసలు వీళ్ళిద్దరు కలిసి ఏదో చేశారు అని ఇక జ్యోతమ్మ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఉదయం ఇక నేను కుట్టిని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాను, ఇక వాళ్ళు చేసిన తప్పేంటో ఇక వాళ్ళ ముందే నేను బయట పెడతాను అని ఇక జ్యోతమ్మ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి అయితే చాలా సిగ్గుపడుతూ ఆ పాల గ్లాస్ తీసుకొని ఇక ఆదిత్య ఉన్న బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక ఆదిత్య కూడా ఆనందిని చూస్తూ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు, ఆనంది ఆ పాల గ్లాసు ముందుగా పక్కకు పెట్టు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఇక నీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, సారీ చెప్పుకోవాలి అని ఇక తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మళ్ళీ ఆనందితో షేర్ చేసుకుంటూ నీ వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను ఆనంది, అందుకే ఇక నా తరపు నుండి నీకు క్షమాపణ చెప్తూ ఇక నువ్వు నా కోసం ఇలా చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఇక ఈ రోజు నుండి మనం భార్య
భార్యాభర్తలుగా ఒకటి కాబోతున్నాం. ఇక నువ్వేం చేసినా నేనేం చేసినా ఇద్దరికీ నచ్చేలా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా నాకు నచ్చే పనే చేస్తావు. కానీ నా తరపు నుండి ఏమైనా తప్పుంటే నువ్వు నన్ను తొందరగా మన్నించాలి. నా మీద కోప్పడొద్దు అని ఇక ఇలా చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే అవన్నీ నాకు తెలుసండి. నిన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలియదా? ఇక ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకున్నానో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటాను. ఇక ఇప్పుడు ముహూర్తం టైం అయిందండి అని ఇక అంటూ ఉండగా ఇక అప్పుడే ముందుగా పాల గ్లాస్ ఇటు ఇవ్వు ఆనంది. ఇక నేను సగం పాలు తాగేసి ఇక నీకు ఇచ్చేస్తాను. ఇక నువ్వు కూడా ఆ సగంలో ఇక మొత్తం తాగేస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి ఒక్కటని అర్థం అని ఇక ఈ రోజైతే ఇలా ఇక నిద్ర మాత్రలు కలిపిన పాలైతే ముందుగా ఇక ఆదిత్య తీసుకుంటాడు. తర్వాత ఇక ఆనంది కూడా ఆ పాలను తాగేస్తుంది. ఇక ఇద్దరు కూడా ఆ పాలను తాగి ఇక ఇలా దగ్గరికి వస్తూ ఉండగా ఆదిత్యకైతే ఇక కళ్ళు తిరుగుతున్నట్టు నిద్ర బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఏంటి నాకేదో అయిపోతుందేంటి, నీకు కూడా అలాగే ఉందా ఆనంది, నాకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటాడు. ఇక అది విన్న ఆనంది కూడా అవునండి నాకు కూడా అలాగే ఉంది, నిద్ర ఇలా ముంచుకొస్తుంది, అసలు ఏం జరిగిందో ఏమో అర్థం కావట్లేదు అని ఇక వెంటనే వాళ్ళిద్దరైతే అలాగే బెడ్ మీద ఇక ఇలా ఒకరికి వాళ్ళు ఎలా కూర్చున్నారో అలాగే పడిపోతారు. ఇక దాంతో ఇక వాళ్ళ శోభనం ఆగిపోతుంది. ఇక తెల్లవారేదాకా వాళ్ళ ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల ఇక మెలకువ రాదు. ఇక వాళ్ళు ఉదయం 9 గంటలవుతుంది, టిఫిన్ టైం అయింది, ఇంకా రూమ్లో నుండి బయటకు రాలేడేంటి, వీళ్ళిద్దరూ ఇక నైట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశారా, ఇంకా మెలక రాకపోవడం ఏంటి అని ఇక అందరు కూడా ఇలా ఆదిత్య రూమ్ దగ్గరికి వస్తారు. ఇక అప్పుడే జ్యోతమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను వెళ్ళి వాళ్ళను తీసుకొని వస్తాను, వాళ్ళను నిద్ర లేపి ఇక నేను వాళ్ళను టిఫిన్కి తీసుకొస్తాను, మీరందరూ కూర్చోండి అని ఇక జ్యోతమ్మ అయితే ఇలా ఆనంది కుట్టి ఏమైందమ్మా డోర్ తెరువు అని ఇక ఇలా డోర్ కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనందికైతే స్పృహ వస్తుంది. ఇక వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక చూసేసరికి ఆదిత్య అలాగే కూర్చున్నట్టే ఇలా పడిపోయినట్టు ఇలా పడుకుంటాడు. ఏంటమ్మా ఆదిత్య అలా పడుకున్నాడు, ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే ఏమో జ్యోతమ్మ నాకేం అర్థం కాలేదు, ఇక మేము ఆ పాల గ్లాసులో ఉన్న పాలు తాగేసి ఇక ఇలా కూర్చున్నట్టు కూర్చొనే ఇలా నిద్ర వచ్చి ఇద్దరం కూడా అలాగే పడిపోయాము. ఇక ఇప్పటిదాకా మెలకువ రాలేదు, అసలు మాకు ఫస్ట్ నైటే జరగలేదమ్మా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అది విన్న ఇక జ్యోతమ్మ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గొడవ ఖచ్చితంగా జీవన ఇందుమతి వల్లే వచ్చింది, ఇక వాళ్ళే ఖచ్చితంగా పాలల్లో ఏదో కలిపారు, ఈ నిజం నువ్వు బయట చెప్పొద్దమ్మా, ఇక దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు అని ఇక జ్యోతమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక మీకు అందరి దృష్టిలో ఈరోజు మీకు శోభనం జరిగిందని తెలుసు కాబట్టి ఇక శోభనం జరిగినట్టే మేనేజ్ చేయి, తర్వాత విషయాలు నేను నీకు చెప్తాను, అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేశారో ఇక వాళ్లకు బుద్ధి చెప్పేదాకా నేను ఊరుకోను, ఈ జీవన మారిందనుకున్నాము కానీ చిన్నత్తయ్యతో కలిసి ఈ జీవన మళ్ళీ ఇలాంటి కుట్రలే చేస్తుంది, జీవన చిన్నప్పటి నుండి నిన్ను శత్రువులాగా చూస్తూ ఇప్పటికి కూడా నిన్ను అలాగే చూస్తుంది కుట్టి, నువ్వు మాత్రం జీవన మంచి కోరుకుంటున్నావు కానీ అది మాత్రం ఎప్పుడు నిన్ను ఇలా చేస్తుంది చూశావు కదా, ఈరోజు నీ శోభనాన్ని ఎలా ఆపిందో దగ్గరుండి నేను ఇలా రమ్మన్నానని చెప్పి ఇక తను ఇలా నిన్ను అక్కడికి వచ్చేలా చేసి ఆ పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలిపారు వాళ్ళిద్దరే. ఇక ఆదిత్యకు నీకు ఇక ఇలా శోభనం జరగకుండా ఆపేసి ఇక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారు కాబట్టి ఇక మీరు నిద్రపోతారు, మీకు శోభనం జరగదనే వాళ్ళు ప్లాన్తో ఇలా చేశారు అని ఇక ఈ రోజైతే జ్యోతమ్మ అంటూ ఉంటుంది ఆనందితో. అది విన్న ఇక ఆనంది అయితే ఇంత పని చేస్తుందా జీవన ఇందుమతి ఇద్దరు కలిసి, ఇక మా సంతోషాన్ని ఓర్వలేకపోతున్నారు, వాళ్లకు మాత్రం సరైన విధంగా బుద్ధి చెప్పాలి జ్యోతమ్మ అని ఇక వీళ్ళిద్దరు కూడా ఇలా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్యకైతే ఇంకా మెలకువరాదు, అప్పుడే ఇక ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు, మళ్ళీ ఇక మీ అత్తయ్య కోపడుతుంది, అసలే మీ అత్తయ్యకు కోపం ఎక్కువ కాబట్టి ఆదిత్యను మంచిగా పడుకోబెట్టమ్మా, ఒకవేళ వాళ్ళు కూడా ఈ రూమ్లోకి వచ్చే అవకాశం ఉంది, ఏంటి ఇంకా లేవలేదని ఇక ఆదిత్య కోసం ఇక్కడికి వస్తారు, ఇక మీకు శోభనం జరగలేదని సునంద గారికి తెలియకూడదు, ఇక తను మళ్ళీ కోపంగా ఇక ఈ కుటుంబానికి దూరం చేస్తుంది మిమ్మల్ని, ఇక ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో జీవన ఇందమ్మ చేసిన ఈ పని వల్ల, అందుకే ఇక సునంద గారికి నిజం తెలియనివ్వకుండా మనమే మనిద్దరం వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలమ్మా అని ఇక జ్యోతమ్మ ఆనంది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శోభనం జరగలేదని ఆదిత్యకు కూడా తెలుసు కదా, తనకు కూడా చెప్పమ్మా, ఇదంతా చేసింది జీవన ఇందమ్మని, ఇక మీ అమ్మకు తెలిస్తే బాగుండదని
ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేదు. అందరి దృష్టిలో మనకు శోభనం జరిగిందనే చెప్పాను. కాబట్టి నువ్వు కూడా అలాగే చెప్పండి ఆదిత్య గారు అని ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య కూడా సరే ఆనంది, నువ్వు చెప్పమన్నట్టే చెప్తాను. కానీ ఇక ఇందమ్మకు జీవనకు ఎందుకు మనం అంటే అంత కోపం? మన శోభనం ఆపడానికి ఎందుకు వాళ్ళు అలా ట్రై చేశారు? అసలు వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? ఇక అప్పుడు సీతారాముల కళ్యాణానికి వచ్చినప్పుడు కూడా ఈ ఇందుమతి నన్ను చాలా అవమానించింది. ఇక తనకు తగిన విధంగా బుద్ధి చెప్పావు, అయినా కూడా ఇంకా బుద్ధి లేదు. ఇక ఇప్పుడు మన శోభనాన్ని ముహూర్త టయానికి కానివ్వకుండా ఇలా ఆపేశారు. ఇక వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే ఆనంది. ఇలా వదిలేసుకుంటూ వెళ్తే వాళ్ళు రేపు ఏమైనా చేయడానికి ఇక తయారైపోతారు. చివరికి మనకు పిల్లలు పుట్టకుండా కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పిన తర్వాతే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని ఇక ఆదిత్య కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక జీవన ఇందుమతి మీద. అప్పుడే ఇక జ్యోతమ్మ ఆనంది అయితే పద మనం ముందు వెళ్ళి టిఫిన్ చేద్దాం, తర్వాత ఇక అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అని ఇక కోపంగా ఇక ఈ విధంగానైతే జ్యోతమ్మ తన అల్లుడు కూతురు కుట్టిని ఆదిత్యను టిఫిన్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళని చూసి జీవన ఇందుమతి అయితే నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫేసులు చూసావా పెద్దమ్మ ఎలా ఉన్నాయో? ఇక నిద్రలో నుండి ఇప్పుడే లేచి బయటకు వచ్చారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదని నీకు నాకు తెలుసు, ఇక వాళ్లకు తెలుసు. ఇక వాళ్లకు తప్ప మరొకరికి తెలియదు. ఇక మనం మంచి పని చేశాము అని ఇక వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉంటారు. కానీ ఇక వీళ్ళకు తెలుసు పాలల్లో ఈ నిద్ర మాత్రలు కలిపింది జీవన ఇందుమతి అని ఇక వీళ్ళకు తెలిసిందనే విషయం వాళ్ళకు తెలియదు. టిఫిన్ తినడం అయిపోగానే ఇక ఆనంది అయితే చాలా కోపంగా ఇక జీవన ఇందుమతి రూమ్లోకి వెళ్ళి ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలోకి వెళ్ళి, ఏంటి మీరు పెద్ద ఘనకార్యం చేశారని హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారా? ఇక్కడ మా గురించే మాట్లాడుకుంటున్నారు కాదు. ఇక మీరు చేసింది మొత్తం నాకు తెలుసు. ఇక నాకు ఆదిత్య బాబు గారికి శోభనం జరగకుండా చేశారు. ఇక పాలల్లో నిద్ర మాత్రలు కలిపారనే విషయం మాకు తెలుసు. కానీ మేము ఆ పాలు తాగలేదు కదా. ఇక మా ఫస్ట్ నైట్ జరిగిపోయింది. మీరు ఇలాంటి పని చేస్తారని మేము ముందుగానే గ్రహించి ఆ పాలను పక్కకు పాడబోసి ఇక మేము మా పనిలో మేము ఉన్నాము అని ఇక ఇలా ఆ పాలు తాగి శోభనం జరగకపోయినా వాళ్ళకైతే ఇలా అబద్ధం చెప్పి పెద్ద షాక్ ఇస్తుంది ఈ రోజైతే ఆనంది. ఆ షాక్తో ఇక జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ కుట్టి ఎలా గ్రహించింది మనం నిద్ర మాత్రలు కలిపినట్టు అని ఇక అనుకుంటూ ఉంటారు వాళ్ళైతే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ. కానీ ఇక నిజమేంటో దానికి తెలిసింది. ఇప్పుడు ఇంట్లో ఇక అత్తయ్యకు అందరికీ చెప్తే మన పరిస్థితి ఏంటి? ఇక తప్పైంది పోయింది కుట్టి, ఇక మమ్మల్ని క్షమించేసే. ఇక మేము నిద్ర మాత్రలు కలిపామనే విషయం నీకు తెలియదనుకున్నాము, కానీ తెలిసిపోయిందా? తెలివిగా నువ్వు ఆ పాలను పారబోసావు కదా. ఇక ఎలాంటి తప్పు జరగలేదు మా వల్ల, మమ్మల్ని క్షమించు అని ఇక ఇలా అంటూ ఉంటారు జీవన ఇందుమతి అయితే కుట్టిని. అప్పుడే ఇక కుట్టి అయితే, నేను క్షమించినా ఇక మీ గురించి తెలిసిన నా భర్త మిమ్మల్ని క్షమించడానికి ఇష్టపడటం లేదు. మీకు బుద్ధి చెప్పి రమ్మని నన్ను పంపించాడు. ఇక నా భర్తకు జ్యోతమ్మకు ఇక మీరు చేసిన ఘనకార్యం మొత్తం తెలుసు. ఇక మీకు బుద్ధి చెప్పాలంటే మనుషుల విలువ తెలిసిన వాళ్ళకైతే బుద్ధి చెప్తాము. కానీ మీరు పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీకు పశువులే బుద్ధి చెప్పాలి. ఇక ఎంత తిట్టినా మీరైతే మారరు. మళ్ళీ ఇలాంటి కొత్త పనులు చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అసలు మీతో ఇక మాకు పడదు. కాబట్టి ఈ విషయాలు మొత్తం నేను ఇప్పుడే అత్తయ్యకు అందరికీ చెప్పి ఇక మీకు ఇలా పరువు లేకుండా చేయాలనుకుంటున్నాను అని ఇక కోపంగా అంటూ ఉంటుంది కుట్టి అయితే ఇందమ్మ దగ్గరికి జీవన దగ్గరికి వెళ్ళి. అప్పుడే ఇక వాళ్ళైతే మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా అత్తయ్యకు చెప్పు, ఇదొక్కసారికి క్షమించేయి అని ఇక ఇలా బ్రతిమాలుతూ ఉంటారు. ఈ రోజైతే ఇక ఆనంది కాళ్ళు పట్టుకొని ఇందమ్మ జీవన అయితే మరి ఇక అప్పుడే జ్యోతి కూడా ఎంట్రీ ఇచ్చి, ఇదొక్కసారికి క్షమించేయి, మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తే అప్పుడు చూద్దాం అని ఇక ఇలా జ్యోతి అయితే ఆనందికి చెప్పడంతో ఆనంది అయితే సరే ఇక ఈ విషయం అందరికీ తెలిస్తే బాగుండదు. ఇది 4 గోడల మధ్య జరిగే విషయాన్ని పబ్లిక్ చేయడం ఎందుకు అని ఇక మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేసినట్టు అనిపిస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఈరోజు. ఇక ఇందుమతిని జీవనని ఇక మారుతారా వీళ్ళిద్దరూ, లేకుంటే మళ్ళీ ఇంకా ఏం కుట్రలు చేయబోతున్నారు ఆనందికి? ఇక పిల్లలు పుట్టకుండా చేయడానికి ఏమైనా చేస్తారా? మరి ఇక శోభనం ఆపినట్టు ఇంకేమైనా ప్రయోగాలు చేయబోతున్నారా ఆనంది మీద అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.